మొట్టమొదట హెల్త్ బెనిఫిట్స్ దీనివల్ల ఏవైతే ఉంటాయో అది పొందడం కోసమే నేను మొట్టమొదటి దీనిలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత నేను నేను యూజ్ చేశాను ఫస్ట్. నేను యూజ్ చేశాను. అలాగే మా మా అమ్మాయి వాళ్ళ పిల్లలకి కూడా యూజ్ చేయడం జరిగింది. నేను నాకేంటంటే ప్రాబ్లము కొంచెం గతంలో ఓవర్ వెయిట్ ఉండేవాడిని. ఆ వెయిట్ తర్వాత నేను గ్రాడ్యుయల్‌గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొన్ని రకాల ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల నేను గతంలో కొద్దిగా వెయిట్ అయితే తగ్గాను. కానీ దాన్ని మెయింటైన్ చేయాలి అనేటువంటి ఆలోచన ఒకటి ఉండేది. రెండవది జాయింట్ ముడుకులు నొప్పి వచ్చేదన్నమాట. ఈ నీ జాయింట్స్ నడుస్తా ఉంటే తన మెట్లు ఎక్కినప్పుడు చిన్న సౌండ్‌లా వచ్చేదన్నమాట. కరకర సౌండ్ అది. సరే మెయిన్ దాని గురించి వాడానన్నమాట. అప్పుడు అడ్వాన్స్‌డ్ రియోనిక్ ఫార్ములా ఉంది కదా! వీటైన్, రియోనిక్ తర్వాత డీటాక్సిఫైయర్. ఈ 3 సజెస్ట్ చేశారు చంద్రబాబు గారు, డాక్టర్ గారు చంద్రబాబు. అది సుమారు ఒక 1 మంత్, 2 మంత్స్ అయింది. 2 మంత్స్ అయింది. 2 మంత్స్ మనం ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే మొత్తం టోటల్ 1 మంత్ వస్తుంది. 2 మంత్స్ వస్తది. వాడానండి. వాడిన తర్వాత ఎక్సలెంట్‌గా పనిచేసింది. బావుంది. బాగా పనిచేసింది. ప్రతిరోజు ఇప్పుడు నేను సుమారు 4-5 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తున్నాను. అలాగే నా మిసెస్‌కి కూడా వండర్‌ఫుల్ రిజల్ట్ వచ్చిందండి. ఆమెకు ఇస్నోఫిలియా ఉంది. రఫ్‌లీ ఒక 10 ఇయర్స్ నుంచి ఇస్నోఫిలియాతో సఫర్ అవుతున్నారామె. ఆహ్, దానికి ఇంగ్లీష్ మెడిసిన్స్ డాక్టర్ ఎండి ప్రసాద్ అని విశాఖపట్నంలో చాలా ఫేమస్ ఈఎన్‌టీ స్పెషలిస్టే వెళ్తే ఆయన చెప్పారన్నమాట. దిస్ ఈస్ నథింగ్ బట్ అలర్జీ అండి. లైఫ్ స్టైల్ మార్చుకుంటే అది మనకు నార్మల్ అయిపోతది. అది ప్రాబ్లమ్ కాదు. బట్ డిసీజ్ ఏం కాదు అన్నారు. బట్ ఆయన సార్ 10 ఇయర్స్ నుంచి వాడారు. అంటే ఎందుకొస్తుంది? ఎలా వస్తుంది? ఏ కారణం చేత వస్తుందనేది మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసి దాన్ని స్టాప్ చేయగలిగితే మీకు ఇస్నోఫిలియా అనేది ఉండదిక. మీరు దాని గురించి సఫర్ అవ్వరు. అంటే బాబు చాలా రకాలుగా ట్రై చేసాం గానీ, ఎగ్జాక్ట్‌గా దేనివల్ల వస్తుందనేది డిటెక్ట్ చేయలేకపోయాం. అప్పుడు ఆయనేం చెప్పారంటే ఒక టెస్ట్ ల్యాబ్ విశాఖపట్నంలో ఒక ల్యాబ్ వచ్చిందండి. అది మీరు ఎందువల్ల వస్తుందనేది వాళ్ళు చెప్తారు. టెస్ట్ చేస్తారు. మీరు అక్కడికెళ్ళండి అని చెప్పి రిఫర్ చేస్తే మేమెళ్ళాం. ఎళ్లి టెస్ట్ చేయించాం. టెస్ట్ చేయించిన తర్వాత సుమారు ఒక 15, 20 రకాలైనటువంటి టెస్టులు చేశారు. స్కిన్ మీద ఏస్తారన్నమాట. చిన్న చిన్న డ్రాప్స్ ఏస్తారు. ఆ డ్రాప్ చేసిన తర్వాత ఏ డ్రాప్‌కి బాడీ రియాక్ట్ అయిందని చూసుకుంటారు. చూస్తే ఆ విధంగా ఏంటంటే ధూళి ఒకటిని నాచు పదార్థం ఒకటి ఈ రెండిటికి రియాక్ట్ అయ్యేది బాడీ. చెప్పారన్నమాట. ఈ 2 మీరు కొంచెం దూరంగా ఉండాలండి. అవి తీసుకోకూడదని. తీసుకోకుండా అంటే కేర్ తీసుకునేటట్టయితే డెఫినిట్‌గా మీకు మళ్ళా ప్రాబ్లమ్ ఉండదని చెప్పారు. అయినప్పటికి కూడా ఆహ్, వచ్చేస్తుండేది అప్పుడప్పుడు. అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారు, బెంగుళూరులోని ఒక ట్రీట్మెంట్ చాలా కాస్ట్‌లీ ట్రీట్మెంట్ అండి. మీరు వెళ్తారంటే నేను ఇంజెక్షన్ చేస్తారు. అది చేస్తే మాత్రం అక్కడి నుంచి మీకు ఆ సమస్య ఉండదన్నారు. కానీ మేము వెళ్ళలేదు. అప్పుడు ఈలోగా దీని గురించి విన్నాను కదా! అప్పుడు మన చంద్రబాబు గారు చెప్పాను. కుర్క్యుమినిటీ వాడండి అనమన్నారు. వాడండి డెఫినిట్‌గా మీకు హెల్ప్ అవుతదని చెప్తే సుమారు 1 మంత్ 1 మంతే 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ వాడింది. 2 మంత్స్ నుంచి కూడా అసలు ఆవిడకి ప్రాబ్లమ్ రాలేదు వాడిన తర్వాత. ఇంకోటేంటంటే డాక్టర్ గారు చెప్పిందేంటంటే నెలకి ఒక్కసారి కన్నా ఎక్కువ స్నానం చేయకండి. రోజు పూజలు చేస్తే చేయండి. బట్ ఓ రోజు వన్స్ ఇన్ ఎ మంత్. ప్రతిరోజు స్నానం చేస్తే మాత్రం మీ ప్రాబ్లమ్ అది ఉంటది. మీరు దాన్ని స్టాప్ చేయాలి అని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ అయితే లేదు. నెలకి ఓసారి వాడికి భక్తి ఎక్కువ. 3-4 టైమ్స్ కూడా వారానికి 4, 5 సార్లు స్నానం కూడా జరుగుతుంది. శుక్రవారం చేస్తారు, శనివారం చేస్తారు, మళ్ళా ఆదివారం లేదు. ఆదివారం క్షమించి సోమవారం మళ్ళీ స్నానం. ఏ ఇలా మళ్ళీ లక్షవారం స్నానం. ఇలాగా అంటే నాన్ వెజ్ మంగళవారం, బుధవారం 2 డేసే ఆవిడ తింటారు కాబట్టికి మిగతా మళ్ళీ కంపల్సరీగా లక్షవారం స్నానం చేయాల్సిందే. సో, ఆ విధంగా 4, 5 సార్లు స్నానం చేసినప్పటికి కూడా ఆవిడకి ఎటువంటి ప్రాబ్లమ్ రాలేదు. నిజంగా చాలా సఫర్ అయిపోయేది. వస్తే మాత్రం సిస్లోపిలియా వస్తే ఆ నైటంతా నిద్రపోవడం ఉండేది కాదు. అలా కూర్చొని ఉండడమే. ముక్కంట తుమ్ములు, నీరు కారేది. కళ్ళు ఎర్రగా ఉండేవి. అప్పుడప్పుడు వేడి నీళ్లు మరగపెట్టి అందులో పసుపేసుకొని ఆవిరి పెట్టి చేస్తుండేవారావిడ. బట్ ఎనీవే ఇదైతే మాత్రం చాలా ఎక్సలెంట్‌గా పనిచేసింది. అప్పుడు ఈ ఎక్స్‌పీరియన్స్ మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్పారు. నేను కూడా చెప్పాను కొంతమంది. అలాగే నాకు శ్రీకాకుళంలో మేము గతంలో వర్క్ చేసినప్పుడు అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తే వాళ్ళు కూడా లేడీస్ వాడారు. వాడిన తర్వాత కూడా చాలా బాగుంది. మాకు బాగా పనిచేసిందండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాడారనుకోండి. ఆవిడ కూడా ఒక ఆమె అయితే బాడీ పెయిన్స్ ఉండేవి. రియోనిక్ ఫార్ములా వాడారు. తర్వాత హేల్ డాట్ ఓ ప్రతీది కూడా అంటే నాకు నేను ఇందులో వచ్చిన తర్వాత స్టడీ చేశాను.